చెప్పెను. నా మీద దయచే నీవు తెలియపరిచిన ఈ యొక్క పరమరహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానము విన్న తర్వాత నా మోహము ఇప్పుడు తొలగిపోయినది. సర్వప్రాణుల ఉత్పత్తి మరియు అవ్యక్తమైపోవటము విషయము గురించి విస్తారముగా నీ నుండి విన్నాను. ఓ తామర వంటి నేత్రములు కలవాడా, నిత్యశాశ్వతమైన నీ మహాత్మ్యము కూడా విన్నాను. ఓ ప్రభూ, నీవెవరో నీవే చెప్పినట్టు నీవు సరిగ్గా అటువంటి దివ్యస్వరూపానివే. ఇప్పుడు నాకు నీ యొక్క దివ్య విశ్వరూపమును చూడాలనే కోరిక కలుగుతున్నది. ఓ పురుషోత్తమ, ఓ యోగేశ్వర, నాకు దాన్ని దర్శించగలిగే శక్తి ఉంది అని నీవు అనుకుంటే దయచేసి ఆ యొక్క నిత్యశాశ్వతమైన విశ్వరూపమును నాకు చూపించుము. శ్రీ భగవానుడు ఇలా పలికెను. వివిధములైన ఆకృతులు, పరిమాణములు మరియు వర్ణములతో ఉన్న వందల వేల అద్భుతమైన నా యొక్క స్వరూపములను ఇదిగో తిలకించుము ఓ పార్థ.